హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మా ఫ్రెండు కూతురి పెళ్ళికి అయితే మనం వెళ్తున్నాం. ఇంకా పెళ్ళికి స్టార్ట్ అయినామండి. కారులో మధ్యన అయితే రైల్వే గేట్ వచ్చేసింది. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు ఒక 15 మినిట్స్ దాకా అయితే ట్రైన్ పోయేంత వరకు అయితే మనం వెయిట్ చేయాల్సింది వచ్చింది. కట్ చేస్తే మనమైతే పెళ్లి కూతురి ఇంటికి అయితే వచ్చేసాం. ఇదేనండి మా ఫ్రెండ్ శ్రీదేవి ఇల్లు. ఇంకా తన పెద్ద కూతురు పెళ్ళి ఈరోజు జరుగుతుంది అన్నట్టు. అంగరంగ వైభవంగా అద్భుతంగా పెళ్ళి జరుగుతుంది. ఇంకా మా బంధువులను అయితే కలిసేద్దాం, చూద్దాం రండి. ఇంకా మార్నింగే వెళ్ళాము. 7:30కి పెళ్ళి. సారీ అంటే పెళ్లి కూతురు ఈరోజు. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉగ్గాని బజ్జీ, మా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ. ఇంకా వీళ్ళందరూ చూడండి, మా అమ్మ, ఇంకా మా చెల్లెళ్ళు, మా వదిన, వీళ్ళందరూ, మా కూతురు అందరు చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. పెళ్ళి అంటేనే ఇంకా మనకందరికి తెలిసిందే కదా, అందరు కలుస్తారు, బంధువులందరూ సంతోషంగా ఉంటారు. ఎప్పుడెప్పటి నుంచో ఎన్నో ఏళ్ళ నుంచి చూడని వాళ్ళని కూడా మనము ఈ పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం కదా. పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడైతే భలే సంతోషంగా అందరి మొహాలు వెలిగిపోతుంటాయి. ఇంకా చూడండి, మా ముద్దుల గుమ్మ వచ్చేసి పెళ్లి కూతురు, తనేనండి మానస. మీరు మొన్న మానస ఎంగేజ్మెంట్ వీడియో కూడా చూసారు కదా. ఈరోజు మానస పెళ్లి కూతురు ఆయనే. మన మానసను పెళ్లి కూతురుగా మనం చూడబోతున్నాం. ఎల్లో కలర్ చీర కట్టుకొని ఎంత అందంగా బుట్ట బొమ్మలాగా ముద్దుగా ఉంది కదా మానస. ఇంకా మానసను మేమందరం పెట్టుకొని ఈ విధంగా అయితే ఫోటో తీసుకున్నాము. నేను, జ్యోతి, తర్వాత మానస, లక్ష్మి, తర్వాత మా మనవరాలు, మా అమ్మ, మనవడు, వీళ్ళందరూ కలిసి. అంటే నీకు మనవరాలు ఇంత పెద్దగా ఉన్నారా అని మీరు అనుకోవచ్చు. లేదండి, మా బావగారు మనవరాలు వరుస వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరం అయితే చక్కగా వీడియోస్ తీసుకున్నాము, అలాగే ఫొటోస్ తీసుకున్నాము. ఎంతో మెమరబుల్గా ఉంటాయి కదండి ఇలాంటి సన్నివేశాలన్నీ. ఇంకా వచ్చే వాళ్ళకందరికీ పసుపు పెట్టుతున్నారు అందరైతే చక్కగా. ఈ అమ్మాయి మా శ్రీదేవి చిన్న కూతురు, రెండో అమ్మాయి. పసుపు పెట్టుకుంటుంటే చక్కగా ముందుగా అందరికీ కుర్చీలో కూర్చోబెట్టేసి ఒక్కొక్కరికి పసుపు పెడుతుంది. ఇంకా మనకు పసుపుతోనే కదండి ఏదైనా శుభసూచకం కనుక స్టార్ట్ అవుతుంది. పసుపుతోనే పెళ్ళి అంటేనే పసుపు. అందుకోసానికే చూడండి అందరూ ఎల్లో కలర్ శారీస్ కట్టుకొని ఎంత అద్భుతంగా ఉన్నారో. కూతురుగా చేయడానికైతే మనమందరం వచ్చేసాం. ఇంకా చక్కగా పసుపుతోనైతే పెళ్లి పనులు స్టార్ట్ అయినాయి. అంటే పెళ్లి కూతురు. ఇంకా తెలుగు వివాహ సాంప్రదాయాల్లో పెళ్లి కూతురు చేయడం అనేది పెళ్లికి ముందు జరిగే ఒక పవిత్రమైన వేడుక. దీనిని సాధారణంగా ముహూర్తం పెట్టిన తర్వాత పెళ్లికి కొన్ని రోజుల ముందు జరుపుకుంటారు. వధువును వివాహానికి సిద్ధం చేయడానికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ వేడుకను నిర్వహిస్తారు. ముందుగా మనమైతే పుట్టమన్ను తీసుకురావడానికైతే అక్కడికి వెళ్తున్నాం అన్నట్టు. ఇంకా సాధారణంగా ముహూర్తం పెట్టిన తర్వాత పెళ్ళికి కొన్ని రోజుల ముందు జరుపుకుంటారు. వధువును వివాహానికి సిద్ధం చేయడానికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ వేడుకనైతే చేస్తారు. ఇంకా ఈ వేడుకల్లో ఏమేమి జరుపుకుంటారో మనం పెళ్లి కూతురు వేడుకల్లో అయితే తెలుసుకుందాము. ఇంక ఇక్కడ చూడండి, అందరం ఒకరికొకరు కంకణాలు అయితే కట్టుకుంటున్నారు. ఈ తనేనండి శ్రీదేవి, చూస్తున్నారు కదా. శ్రీదేవి అండ్ అన్నయ్య, అంటే మధ్యలేటి అన్నయ్య పేరు మా ఫ్రెండ్, తను వచ్చేసి శ్రీదేవి. ఇంకా వీళ్ళిద్దరు కుమార్తెనే ఇప్పుడు మానస అన్నట్టు పెద్ద అమ్మాయిది వివాహం చేస్తున్నారు ఈరోజు. ఇంకా ఈ పెళ్లి వేడుకల్లో, పెళ్లి కూతురు వేడుకల్లో ఏమేమి ఉంటాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి. అందరికీ తెలిసిన విషయమే, నేనేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని అయితే నేను గుర్తు చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే వీళ్ళందరూ ఇంకా పుట్టమన్ను తెచ్చుకోవడానికైతే రెడీ అవుతున్నారు. మంగళ స్నానాలు మెయిన్గా. పెళ్లి కూతురిని ఉదయాన్నే లేపి నూనె, పిండి లేదా పసుపు రాసి మంగళ స్నానం చేయిస్తారు. తర్వాత స్నానం అనంతరం పట్టు చీర, కొత్త బట్టలు మరియు మంగళసూత్రం, అంటే పెళ్లికి ముందు ఇచ్చేది లేదా ప్రత్యేకమైన నగలను కూడా చేస్తారు. తర్వాత పసుపు రాయడం. పెళ్లి కూతురికి మొహానికి, చేతులకు శుభ్రదంగా పసుపు కుంకుమ బొట్లను పెడతారు. పెద్దవాళ్ళు ఆమెను ఆశీర్వదిస్తారు. ఇంక ఇక్కడ చూడండి, మా వారికి నేను కూడా కంకణం కట్టేసి బొట్టు పెట్టేసి కంకణం కట్టేశారు. మా వారు కూడా నాకు కంకణం కట్టేసి అందరం అయితే మేము ఇక్కడైతే ఇంకా పుట్టమన్నుకైతే వెళ్తున్నాము. ఇంకా వేరే వాళ్ళకి వీడియో ఇచ్చాను, వాళ్ళకి తీయడానికి రాలేదు, పైకి కిందికి షేర్ చేస్తున్నారు.
ఇంకా పెళ్లి కూతురుని చేయడానికి సాంప్రదాయంలో ఇంకా మనకు తోడు పెళ్లి కూతురు కూడా కావాలి కదా. తోడు పెళ్లి కూతురు పెళ్లిలో సాంప్రదాయం ప్రకారం వధువు పక్కన తోడు పెళ్లి కూతురుగా చిన్నపిల్లలను లేదా స్నేహితులను కూడా కూర్చోబెడతారు. తర్వాత ఇంకా మంగళహారతులు, ఇరుగు పొరుగు ముత్తైదులు వచ్చి పాటలు పాడుతూ కొత్త పెళ్లి కూతురికి మంగళహారతులు కూడా ఇస్తారు. ఇంక ఈ వేడుకనైతే బొట్టు పెట్టడం వేడుకను వచ్చిన వారికి తాంబూలము పసుపు కుంకుమలు కూడా ఇచ్చి సత్కరిస్తారు. ఇంక ఇక్కడ మేమైతే పుట్టమన్న దగ్గరికి అయితే వచ్చేసామండి. అందరం చక్కగా పుట్టమన్న తీసుకొని మళ్ళీ ఇంటికైతే బయలుదేరదామని చెప్పేసి బయలుదేరుతున్నాం. ఇంకా పెళ్లి కూతురు వేడుకకు సంబంధించిన అలంకరణలు, షాపింగ్ లేదా ఇంకా మనం ఈ వేడుకలో పాడే సాంప్రదాయ పాటలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంక మీరు ఈ వీడియోలో నేను చెప్పినటువంటి చూస్తారో రెండో ఏంటి ఏంటిగా చూస్తారు కదా. ఫస్ట్ అయితే పెళ్లి కూతురు పసుపు రాయడం. ఇప్పుడు మనమంతా ఇంకా వీళ్ళు వచ్చేసి మా శ్రీదేవి ఫ్రెండ్స్ అన్నట్టు, అంటే వాళ్ళ కొలీగ్స్. తను గవర్నమెంట్ టీచరు. ఇంక ఈ పాలకొమ్మ చూడండి, ఈ పాలకొమ్మను తీసుకొచ్చిన పాలకొమ్మను మనం ఈ పందిరికి అయితే కట్టేస్తాం. తర్వాత ఇప్పుడు పుట్టమన్ను తీసుకొచ్చాం కదా, ఈ విధంగా అయితే పుట్టమన్ను ప్రతి ఒక్క గుంజకు కట్టే ఇట్లా పోస్తారన్నట్టు. చూస్తారు కదా, 4 గుంజలు పందరి రాటం అంటారు కదా, వీటికి అన్నిటికీ ఇలాగ పోసి నవధాన్యాలు కూడా పోస్తారు. ఈ విధంగా అండి చేస్తారు. ఇంక ఇప్పుడు అమ్మాయిని అయితే ఈ పెళ్లి మండపంలోకి తీసుకొని వస్తారు. మళ్ళీ తర్వాత కంకణాలు దిగే ఫోటో తర్వాత వీళ్ళ ఇళ్ళల్లో వచ్చేసి ఇలాగ పోలు పోసేది కూడా ఉందంట పెళ్లి కూతురు. నేనైతే అరుగులకి అరుగు మీద జొన్నలతో పోలు పోస్తారు. వీళ్ళకి అరుగు లేకుండా ఓన్లీ జాడి వేసి జాడి మీద మాత్రమే పోలు పోస్తారంట వీళ్ళ సాంప్రదాయం. అంటే ఒకరి ఇళ్ళల్లో ఒకరి పద్ధతిలాగా అందరూ ఒకటే అయినా కానీ వాళ్ళ పెద్ద వాళ్ళు ఎలాగ చేస్తారో ఆ విధంగా అయితే మన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా. ఇంకా చూడండి, నేను చెప్పాను కదా పెళ్లి కూతురికి పసుపు రాయడము, మొహానికి చేతులకు శుభప్రదంగా పసుపు కుంకుమ బొట్లు కూడా పెడతారు. పెద్దవాళ్ళు ఆమెను ఆశీర్వదిస్తారు. ముందుగా తల్లి తండ్రి వచ్చేసి ఈ విధంగా అయితే మొహానికి పసుపు రాసి చేతులకు మొహానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆశీర్వదిస్తారు. అలాగా ప్రతి ఒక్కరు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చక్కగా పెళ్లి కూతుర్ని చేస్తారన్నట్టు. ఇంక ఈ వీడియోలో అయితే ఇది పార్ట్ 1 మాత్రమేనండోయ్. పార్ట్ 2 ఉంది, అలాగే పెళ్లి వీడియో ఉంది, సత్యనారాయణ పూజ వీడియో ఉంది. అన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూసేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి టిప్స్, మంచి సబ్జెక్ట్స్ గురించి, అంటే ఈ పెళ్ళిలో ఏమేమి జరుగుతుందో వాటి గురించి కూడా నేను చెప్తూ ఉంటాను. మీకు తెలియని విషయాలు ఎన్నో మీరు చక్కగా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఒక్కొక్కరి తర్వాత ఈ విధంగా అయితే పెళ్లి కూతురును చేస్తున్నారు అన్నట్టు. ఇంకా చూస్తున్నారు కదండి, తోడు పెళ్లి కూతురును కూడా కూర్చోబెట్టారు. పెళ్లిలో సాంప్రదాయం ప్రకారం వధువు పక్కన తోడు పెళ్లి కూతురుగా చిన్నపిల్లలను లేదా స్నేహితులను కూడా కూర్చోబెడతారు. ఈ అమ్మాయి స్నేహితులో చిన్న పిల్లనే కానీ స్నేహితులో బంధువులో నాకైతే తెలియదండి, నేను అడగలేదు. ఇంక ఈ అమ్మాయిని అయితే చక్కగా కూర్చోబెట్టారు. అందరూ చక్కగా పసుపు రాస్తున్నారు. ఇంకా వాళ్ళ అమ్మ పెట్టడం, వాళ్ళ నాన్న పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా అందరూ పెడుతూ ఉంటారు. మీరు ఈ పెళ్లి కూతురికి పసుపు రాయడం వీడియో చూస్తూ ఉండండి. అలాగే నేను పెళ్లి కూతురు తంతులో, మనకి పెళ్లి తంతులో తోడు పెళ్లి కూతురు లేదా తోడు పెళ్లి కొడుకుగా చిన్నపిల్లలను కూర్చోబెడతారు అనేది, ఎందుకు కూర్చోబెడతారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంక ఇక్కడైతే మా శ్రీవారు నేనైతే ఆ అమ్మాయికి పసుపు రాసి పెట్టి అలాగే పసుపు రాసి చూడండి. వాళ్ళు మమ్మల్ని పేరు అడుగుతారు. నేను మా శ్రీవారి పేరు ఏం చెప్పానో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి, బాగా వినండి.
మా వారి పేరు నేనేం చెప్పానో, మా శ్రీవారు నా పేరు ఏం చెప్పారో మీరు విన్నారా? ఎవరైనా వినింటే కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా అందరూ అయితే ఒక్కరి తర్వాత ఒక్కరైతే ఇంకా పెళ్లి కూతురుని అయితే చేస్తున్నారు. మీకు ఇంతకుముందు ఒక క్వశ్చన్ వేశాను, పెళ్లి తంతులో తోడు పెళ్లి కూతురు లేదా తోడు పెళ్లి కొడుకుగా చిన్నపిల్లల్ని ఎందుకు కూర్చోబెడతారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ళు సిగ్గుపడిపోతూ బుల్లి బుల్లి నవ్వులతోనే ఏదో సాధించిన వాళ్ళగా పెట్టి వారి మొహాలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇలా ఎందుకు కూర్చోబెడతారనేది ఎవరికీ తెలియదు. అదిగాక ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచో ఆచరిస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా తెలియదు. కానీ ఈ సాంప్రదాయం గురించి పలు ఆసక్తికర కథనాలు మాత్రం బాగా వినిపిస్తున్నాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. పూర్వం తోడు పెళ్లి కూతురుగా వధువు స్నేహితురాలు లేదా స్నేహితుడి బంధువులు ఉండేవారు కాదట. ఆమె సేవకులు అనుసరించేవారట. అంటే వధువు ఇష్టమైన పని మనిషిని ఆమె అనుసరించేదట. అంతేకాదు, ఆ కాలం పెళ్ళైన మహిళ కూడా ఆ సేవకురాలు అత్తగారింటిలో అడుగు పెట్టేదట. అక్కడ ఆమెకు కొత్త ప్రదేశం కావాల్సిన పనుల్లో సహాయం చేసేదట. అలాగే ఒకవేళ నెల తప్పితే సపర్యలు చేసేందుకు ఇలా తోడు పెళ్లి కూతురుని అనే సాంప్రదాయం వచ్చిందని కథనం. ఇంకా మరొక కథనం కూడా మనం చెప్పుకోవచ్చు. తోడు పెళ్లి కూతురికి దుష్ట శక్తులు, చెడు ఉద్దేశాలు ఉన్న వాళ్ళని గందరగోళపరిచేందుకు లేదా వారి దృష్టి పోవడానికి ఇలా ఈ సాంప్రదాయం తీసుకొచ్చారని కూడా చెబుతున్నారు. ఇంక ఇక్కడైతే అందరం పెళ్లి కూతురికి పసుపు పెట్టినాక మేము కూడా ఒకరికొకరు మొహానికైతే పసుపు రాసేసుకుంటున్నాము. ఈ అమ్మాయికి మనవరాలు వారసు అవుతుందని చెప్పేసి చక్కగా పసుపు రాస్తుంది మా శ్రీదేవి అయితే. పసుపుతోనైతే అందరం అయితే చాలా ఆడేసుకున్నామండి. చాలా హ్యాపీగా భలే సరదాగా ఈ పెళ్లి కూతురు తంత అయితే గడిచిపోయింది. ఇంకా వీళ్ళంతా మా శ్రీదేవి వాళ్ళ టీచర్స్ మేడం. ఇంక ఇప్పుడైతే మనము మంగళ స్నానాలు, నేను చెప్పాను కదా పెళ్లి తంతులో ఏమేమి జరుగుతాయి అనేది ఈ వీడియోలో మీకు చెప్పాను కదా. ఇక మంగళ స్నానాలు అయితే చేపిస్తున్నారు. ఇంకా నేను మా శివారు కూడా ఈ అమ్మాయికి అయితే మంగళ స్నానాలను అయితే చేయించాం. మంగళ స్నానం అనేది భారతీయ హిందూ వివాహ వేడుకల్లో అత్యంత పవిత్రమైన మరియు ఆనందకరమైన మొదటి శుభకార్యం. పెళ్లికి ముందు లేదా పెళ్లి రోజు ఉదయం వధూవరులకు నలుగు, పసుపు, కుంకుమ, నూనె రాసి మంగళ వాయిద్యాలతో పాటల మధ్యలో పవిత్ర జలాలతో ఈ స్నానం చేయిస్తారు. పవిత్రత ఇది కొత్త జీవితానికి అడుగుపెట్టే వధూవరులను శారీరకంగాను మానసికంగాను పవిత్రం చేస్తుందనే నమ్ముతారు. ఇంకా వీళ్ళంతా మా చుట్టాలండి, మా బంధువులందరూ అమ్మాయికి చక్కగా మంగళ స్నానాలు అయితే చేయిస్తారు. ఇంకా నలుగులో వాడే పసుపు, చందనం వంటివి చర్మానికి మంచి నిగారింపును, క్రిమి సంహారక గుణాలను కూడా అందిస్తాయి. సాధారణంగా దీన్ని ఇంటి ఆవరణలో అలంకరించిన మండపంలో లేదా స్నానాల గదిలో జల్లెడ ద్వారా నీళ్లను పోసి జరిపిస్తారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మంగళ స్నానాలను చేపిస్తున్నారు. వివాహ వేడుకల కోసం ఈ మంగళ స్నానానికి కావలసిన సాంప్రదాయ ఇత్తడి వస్తువులను కూడా అలంకరణ గురించి పూర్తి వివరాలు మనమంతా ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకా శ్రీదేవికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం తీసుకొని వచ్చారు. వాళ్ళ అన్న, వదిన వీళ్ళు ఇంకా పెళ్ళిలో ఒడిబియ్యం పోస్తారు కదండి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఒడిబియ్యం చూశారు, అలాగే పెళ్లి కూతురును చూశారు, మంగళ స్నానాలు చూశారు, పుట్టమన్ను చూశారు, ఇంకా పెళ్లి కూతురును చేయడము అన్నీ చూశారు కదా. రేపటి వీడియోలో వచ్చేసి మనము పెళ్లి కూతురు తర్వాత అమ్మాయికి బట్టలు పెట్టడము తర్వాత ఇవన్నీ అయితే చూసేద్దాము. ఇంకా ఇది పార్ట్ 1 మాత్రమే, ఇంకా పార్ట్ 2 ఉంది. ఇంకా భోజనాల దగ్గర కూడా ఉందండి. భోజనాల తర్వాత అయితే అమ్మాయికి బట్టలు పెట్టడం కార్యక్రమం ఉంటుంది. అది పార్ట్ 2లో చూపిస్తాను. వీడియోని వస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, లైక్స్ మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మానసను అందరూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, పసుపు కుంకుమలతో, సిరి సంపదలతో, పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు కలకాలం వర్ధిల్లాలని నాతో పాటు మనస్ఫూర్తిగా మీరందరూ కోరుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ శ్రీదేవికి అయితే ఒడిబియ్యం వాళ్ళ పుట్టింటి వాళ్ళ ముందు పెట్టిన తర్వాత అందరూ పోస్తారు. అంటే ఒక 5 మంది, 9 మంది, 11 మంది ఎంతమంది అయినా పోయచ్చు. ఈ విధంగా అయితే ఫస్ట్ వాళ్ళ వదిన అండి తను.
ఇంకా తను పోసిన తర్వాత అందరైతే ఒడిబియ్యం కార్యక్రమాన్ని అయితే ఈ విధంగా జరిపారు. ఎలా ఉంది వీడియో, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా మీరు అయితే చూడండి. ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి వాళ్ళ కోడలు అన్నట్టు, ఇందాక వాళ్ళ వదిన వాళ్ళ కోడలు. ఇంకా తను కూడా పెడుతుంది. ఒక్కొక్కరుగా ఒడిబియ్య కార్యక్రమం అయితే చక్కగా జరిగిపోయింది. పెళ్లి మండపంలో భలే సరదాగా ఉంటుందండి. ఒడిబియ్యాలు, పసుపు రాసుకోవటాలు, మంగళ స్నానాలు ఎంత బాగున్నాయో కదా. మీకు కూడా ఎంతమందికి ఇలాగా పెళ్ళిళ్ళకు వెళ్ళడం ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. నేనైతే బోల్డ్ పెళ్ళిళ్ళకు, మా చుట్టాలు అయితే చాలా, మాదైతే ఓయమ్మ కాకి బలగం అంటారు కదా, అంత బలగం ఉంది మాకైతే. ఎప్పుడు పెళ్ళిళ్ళు, పూజలు, వ్రతాలు, నోములు, మీరు చూస్తూనే ఉన్నారు నా వీడియోస్ అందరూ. కానీ ఒక్క లైక్స్ మాత్రం చాలా తక్కువగా వస్తున్నది. నాకు లైక్ చేస్తే చాలా సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ భగవంతుడు మీకు మంచి మనసును ప్రసాదిస్తాడు. అలాగే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. చూస్తాను ఈసారి ఇక ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో నా మీద ఎంత అభిమానం ఉన్నది మీకు అందరికీ తెలిసిపోతుంది. ఇంకా తర్వాత అయితే మనం ఒక్కొక్కరిగా అయితే ఈ విధంగా అయితే ఒడిబియ్య కార్యక్రమం పూర్తయిపోయింది. ఇంకా నేను కూడా ఇక్కడైతే శ్రీదేవికి ఒడిబియ్యం పెట్టేశానండి. ఇప్పుడు మనం భోజనాలు షెడ్యూల్ చేసేద్దాం. ఇంకా భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే అమ్మాయికి మనము తెచ్చిన బట్టల కార్యక్రమం అయితే ఇంకా భోజనాలు చూసేద్దామా. రెడీ బావు చూస్తుండగానే నోరు ఊరిపోతుంది కదా. బజ్జీ, వడ, పులిహోర, తర్వాత కలర్ రైసు, పాపడు, వైట్ రైసు, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి ఎంత బాగున్నాయో. ఇంకా అందరు లొట్టలు వేసుకుంటూ తింటున్నారండి. మళ్ళీ మనము రేపు పార్ట్ 2లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.